హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. సిజేపీ పార్టీ మనకు తెలిసిందే కదండి. ఏ మాట వల్ల సిజేపీ పుట్టింది, దాని సిద్ధాంతాలు ఏంటో ఈ విషయాలన్నీ గత కొన్ని వారాలుగా మనం వింటూనే ఉన్నాం. ఈ సిజేపీ పార్టీ పుట్టిన తర్వాత డైరెక్ట్ గా ఏ మీటింగ్ పెట్టలేదు. బట్ మొన్న జంత్ర మంత్ర దగ్గర సిజేపీ పార్టీ ఫౌండర్ డైరెక్ట్ గా ఒక మీటింగ్ పెట్టారు. దానికి చాలా మంది రావాలని అడ్రస్ చేసినందుకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా చాలా మంది వచ్చారు. ఇది చాలా గ్రాండ్ గా జరిగింది. దానికి అనుమతి కూడా తీసుకున్నారు. అంత చాలా కూల్ గా జరిగింది. లాస్ట్ లో ఏదో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది అనే సమాచారం తోటి ఒక ఆరుగురిని నామకే వాస్తన్నట్టు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగింది. బట్ ఈ విషయాన్నంతటిని కొంతమంది రీరిఫైన్డ్ బత్తాయిలు మీన్స్ ఏంటంటే వాళ్ళు బీజేపీ అంటే కోసుకొని చచ్చిపోతారు అనమాట. ఈ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది. బట్ ఆ సిజేపీ పార్టీ అనేది యువకులని ఒక కాక్రోచెస్ అన్నారు. కానీ ఆ అన్ఎంప్లాయ్మెంట్ కి ఎవరు కారణం అనే దాని మీదే కదా ఆ పార్టీ పుట్టుకొచ్చింది. సరే, అది పక్కన పెడితే అసలు ఆ పార్టీ అనేది డైరెక్ట్ గా ఎలక్షన్స్ లోకి లేదా అనేది సెకండరీ. రాకముందే అదొక మీమ్ పార్టీ అయినా సరే దాని మీద పడి కొంతమంది ఏంటంటే అది ఒక యాంటీ నేషనల్ పార్టీ, దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఇండియన్స్ కాదు, బంగ్లాదేశీస్, పాకిస్తానీస్, ఇంకొకటి ఏంటంటే దేశ భద్రతకు ముప్పు అన్నట్టు ఇట్లా కథలు అల్లేస్తున్నారు అనమాట. ఆ కథలు అల్లేయడంలో ఫస్ట్ ఉండేది మన రీరిఫైన్డ్ బత్తాయి, పేరు చెప్పుకోలేని రమ్యకృష్ణ. ఈవిడ ఒక వీడియో తీసింది. ఈమెను గనక ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, వెంటనే వేరనారి ఒక రివెంజ్ వీడియో పెడుతుంది అనమాట. మరి ఈమె మాట్లాడేదాన్ని ఏమనుకోవాలి? అది కూడా అతను ఒక జర్నలిస్ట్. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే ఈ సిజేపీలో నాయకులుగా ఉన్నారు లేకపోతే ఆ పార్టీ ఫౌండర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ విషయం మీద మాట్లాడడానికి జంతర్ మంత్ర వస్తానన్నారండి? ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ ఉందో అలాగే సిబిఎస్ఈలో మార్కుల తేడా ఉందో ఆ రెండు విషయాల మీద ప్రశ్నించడానికి, అలాగే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ అనేవాడు రాజీనామా చేయాలి అనే విషయాల మీదనే కదండి. బట్ ఈ రీరిఫైన్డ్ బత్తాయి ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. అయ్యా మరి నోటు దురద వేషాలు అంటే ఇవి. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచెస్ ధర్నా. సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ బయట కూడా ఇంతకంటే ఎక్కువ జనాలు ఉంటారు. సంపూర్ణేష్ బాబు సినిమా కంటే ఎక్కువ జనాలు ఉంటారంట. కళ్ళెట్టుకుని చూడు, కళ్ళెక్కడో పైన ఉంటాయి మనకి. కొంతమంది అక్కా నువ్వు సూపర్ అన్నాను కానీ కళ్ళు మనకి నెత్తి మీదకి ఎక్కేసి ఆ జంతర్ మంతర్ దగ్గర ఎంతమంది ఉన్నారో తెలియదు అనమాట మనకి. సంపూర్ణేష్ బాబు కష్టపడి బతుకుతున్నాడు. వాళ్ళకి ఎలా అయితే కాక్రోచ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా అన్యాయాల మీద పోరాడుతున్నారు. నీలాగా ఎవరైతే అన్యాయాల మీద పోరాడుతున్నారో వాళ్ళని కామెంట్స్ చేసుకుంటూ నువ్వు బతుకు సాగిస్తున్నావు. నీకు వాళ్ళకి పోలికేంటి? చచ్చ, నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంటది నీకు వాళ్ళకి. మనం ఏసీ కింద కూర్చుని చల్లగా 4 మాటలు మాట్లాడేసి హీట్ ఎక్కిపోతాం అనమాట. వీళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఏమో మంచిగా నీడల చెట్టు కింద కూర్చొని చల్లగా కోల్డ్ కాఫీ చేతిలో పట్టుకొని దొరబిడ్డ లెక్క వింజామరలతో ఊపించుకుంటున్నాడు. భగత్ సింగ్ గారు బూటుతో కొట్టాలరా మిమ్మల్ని. ఇప్పుడు నిజాలు మాట్లాడిన తర్వాత ఎడమకాలు చెప్పుతో కొడతారు అనమాట నిన్ను. ఏదైతే ఆ రోజు కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ జరిగిందో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఎవరైతే కాక్రోచ్ పార్టీ ఫౌండర్ ఉన్నాడో లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత వెళ్లే ముందు వాళ్ళ కాఫీ తాగడం సంథింగ్ ఏదో రెస్ట్ తీసుకుంటున్నారండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ బత్తాయక్కకి ఆ పిక్స్ మాత్రమే కనిపిస్తాయి, ఆ ఇమేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ముందు మాట్లాడిన ఇమేజెస్ కనిపించవు. అరే ముందు మాట్లాడిన ఇమేజెస్ కనిపిస్తే నిజం తేలిపోదు బయటికి. మనకు అప్పుడు కంటెంట్ ఉండదు కదా ఎగరెస్ట్ గా మాట్లాడడానికి. నిన్ను కొట్టాలి ఎప్పుడు ఎడమకాలు చెప్పుతోటి. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే ఈ సౌరవ్ ఉన్నారో అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇంకొక మాట ఏమంటుందంటే ఈ కాక్రోచెస్ పెద్ద తలకాయ అభిజిత్ ఏమో జరసేపట ధర్నా వేసేసి సప్పుదాకా పోయి మంచి ఏసీ కార్లో ఏసీ వేసుకొని నిమ్మలంగా కూర్చొని ఎటో పోతున్నాడు. కాక్రోచెస్ అదే మరి పూర్తిగా చూడవు నువ్వు. జస్ట్ అలా వచ్చేసి నీలాగా ఏసీ కింద కూర్చొని 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళి చూసావు కదా. మీ బీజేపీ బత్తాయిలు అందరూ ఉంటారు కదా, ఓన్లీ బత్తాయిల గురించే మాట్లాడుతున్నాను నేను. వెళ్ళిపోయి కళ్ళకు కట్టినట్టు చూసినట్టు మాట్లాడతారు అనమాట వీళ్ళు. ఇది ఈవిడ గారి వీడియోస్ కింద కామెంట్స్ చూడాలి. అక్క నువ్వు సూపర్ అక్క, ఆడ వెళ్ళిపోయి వచ్చి చూసాడు అనమాట. వీళ్ళిద్దరు చూసేసి వచ్చి మాట్లాడతారు. జస్ట్ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంటే కళ్ళెట్టుకుని చూడు, కళ్ళెక్కడ నెత్తిరెట్టుకాకు. మార్నింగ్ 10 o'clock నుంచి కూడా అభిజిత్ డైరెక్ట్ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ ఉందో ఆ స్పాట్ కు వచ్చాడో దానితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా వచ్చారు. సోనం వాంగ్చుంగ్ ఆయన కూడా డైరెక్ట్ గా వచ్చి తన మద్దతు తెలిపాడు. ఇంకేం మాటలు మాట్లాడుతుందో బత్తాయి మాటలు చూద్దాం. ఎప్పుడైనా కానీ చీకట్లనే ఉంటాయి, వెళ్తుర్లో బయటకు రాలేవు, ఒకవేళ వచ్చిన ఎక్కువసేపు ఉండలేవు. అందుకే నువ్వు ఏ మీటింగ్ కూడా రావు బయటికి. జస్ట్ స్టూడియోలోనే మన ప్రతాపం. బయటకు వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ కి కానీ లేకపోతే క్వశ్చన్ అడగడానికి కూడా మనకు రాము. భయం పని. నువ్వు పెద్ద పోతింకు నువ్వు. అది
పెట్టి అడిగినరు, మీరు కాంగ్రెస్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అని అంటే ये आपका भरोसा रहेगा। అని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలంట. इसका इस्तीफा चाहिए अमित प्रधान जी का। బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పాపం కొంతమంది అమాయక కాక్రోచ్లు ఇది ఉద్యమం అనుకొని వచ్చిండ్రు. ఇలా అడ్డగోల మాటలు మాట్లాడడం అంటే ఫస్ట్ ఉంటది అనమాట. అమాయక కాక్రోచులు. అవును, వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు. వాళ్ళందరూ కూడా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ బాధితులు, ఎవరైతే సిబిఎస్ఈలో ఒకరి మార్కుల లిస్ట్ కు బదులుగా ఇంకొకరికి మార్కులు లిస్ట్ ఉన్నారో ఆ బాధితులందరూ నీలాగా నెలకొచ్చేసరికి చిల్లర తీసేసుకునే బత్తాయి బ్యాచ్ కాదు కదా వాళ్ళు. ఇంకొకటి ఏమన్నావు, ఈ సౌరవ్ అనే అతను ఉమర్ ఖాలిద్ గురించి చెప్తే కోసేసుకుంటాడు. అసలు ఉమర్ ఖాలిద్ ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వేం చెప్పావు? కాశ్మీర్ అనేది ఇండియాలో భూభాగం కాదు, అందుకు అరెస్ట్ చేశారు. నిన్ను భగత్ సింగ్ కుడికాలు చెప్పు ఎడమకాలు చెప్పు తీసుకోవడం కొట్టాలన్నమాట. ఉమర్ ఖాలిద్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏదైతే సిఏఏ ఎన్ఆర్సీ ఉందో దాని గురించి పోరాడినందుకు, దాని గురించి అల్లర్లు జరిగినందుకు అతని మీద ఉపా కేసు పెట్టి లోపల పెట్టేశారు. ఉపా కేసు అంటే మన అందరికీ తెలిసిందే కదండి. ఎవరైతే వాళ్ళకి అగెనిస్ట్ గా మాట్లాడతారో వాళ్ళ మీదనే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీజేపీ, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అనేది దాన్ని బాగా యూజ్ చేస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఒకళ్ళు, యూజ్ చేసుకుంటుంది ఇంకొకళ్ళు. ఈ ఉపా చట్టం కింద ఏంటి, ఏ ఇన్వెస్టిగేషన్స్ ఏముండవు, తీసుకెళ్లి లోపల పడేయవచ్చు. అయినా ఎప్పటికీ ఉమర్ ఖాలిద్ ఏమన్నా నిందితుడని ఏమన్నా తీర్పు ఇచ్చారా? లేదు, ఇప్పటికీ విచారణ ఖైదీగానే ఉంటున్నాడు జైల్లో. ఇది మనకు తెలిసిన హాఫ్ బత్తాయి నాలెడ్జ్. ఇంకొకటి ధ్రువరాటి కానివ్వండి, వేరే స్పోక్స్ పర్సన్ కానివ్వండి, ఏంటిదంటే వాళ్ళందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ లోను తప్పులు ఉన్నాయో ఆ తప్పులు ఎత్తి చూపుతారు. తప్పులు ఎత్తి చూపిన వెంటనే మనకి వేసేసే ముద్ర ఏంటిది? దేశద్రోహి, యాంటీ నేషనలిస్ట్. నీ వీడియోలో ఎక్కడన్నా గవర్నమెంట్ ని ప్రశ్నించావా అంటే మళ్ళీ ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడుతుంది, నేను నీట్ గురించి వీడియో చేయలేదు, నేను ప్రశ్నించలేదంటే ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఇంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న అధికారులు కూడా బాగా ఆలోచించాలి. ఇది ఎంత బుద్ధిగిస్తే చెప్తున్నావు, పరిగెత్తుకుని వచ్చేస్తారు నీ గురించి ఇప్పుడు. తర్వాత ఆ వీడియోలోనే లాస్ట్ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో ఆ నీట్ పేపర్ లీకేజ్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ కి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళంతా కూడా ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ వల్ల పేపర్ లీకేజ్ జరుగుతుందంటండి. కావాలంటే వీడియోస్ చూడండి. ఎంత చక్కగా అల్లేసి అసలు మా ప్రభుత్వానికి ఏమి తప్పలేదు, తప్పంత మాఫియాదే అన్నట్టు పెద్దగా స్టోరీ వెళ్ళేసావు. సరే, ఇంతకీ ఈ పేపర్ కొనుక్కున్న వాడికి పేపర్ ఎవడిచ్చినాడు? ఓ, ఆ మంది మాట్లాడవు కదా మనము. మాట్లాడితే దొరికేస్తాం. బిగినర్స్ మిస్టేక్. కొంచెం అంటే కొంచెం కూడా రెస్పాన్స్ లేదు నీకు. దేశంలో నిరుద్యోగం ఉంది, నీట్ పేపర్ లీక్ అవుతుంది, ఇంకా చాలా జరుగుతున్నాయి. దాని గురించి ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడు. ఇది దేశం ఓకే, ఈ విషయం పక్కన పెడితే మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? జస్ట్ పవన్ కళ్యాణ్ ఏదైతే క్వశ్చన్స్ వేసాడో ఆ క్వశ్చన్స్ మాత్రమే పెట్టింది. నీ అయ్య జాగీరా అని అన్నప్పుడు దాని మీద ఏమన్నా మాట్లాడావా? అవసరం లేదు మాకు, ఎందుకంటే మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీ వాళ్ళు మేము క్వశ్చన్ చేయం, మేము ఎర్రి బత్తాయిలు మేము. ఇది వాడు వీడియో అంటున్నావు. సరే, వాళ్ళు కూడా ఒక్క వీడియో చేసి నిన్నేదన్నా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? తప్పు చేసిన వాళ్ళు మనం ప్రశ్నించం. మళ్ళీ ఇంకొక మాట అంటది, నేను మంగ్లీ గురించి వీడియో చేయలేదంటే ఆ మంగ్లీ గురించి వీడియో చేసినప్పుడు ఆ ఊరు నువ్వు ఎట్లా వెళ్ళినావు? నడుచుకుంటూ వెళ్ళావా? ఫ్రీ బస్సులో వెళ్ళావా? ఆటోలో వెళ్ళావా? కాదే, వేరే కార్లో వెళ్ళావా అనుకుంటా. అక్కడ చెమటలు పడుతుంటే వాళ్ళతో పాటే నుంచున్నావా? టిష్యూతో తుడుచుకున్నట్టున్నావే. మరి ఈ మాటలు మాట్లాడితే ఏమవుతావు నువ్వు? ఇంకొకటి, మంగ్లీ బాధితులను ప్రశ్నించావు. ఎందుకంటే అక్కడ మన గవర్నమెంట్ లేదు కదా, మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేదు కదా దానిలోను, కాబట్టి వెళ్తాం. ఇన్ కేస్ దానిలో మన గవర్నమెంట్ ఉంటే అసలు మనం అడ్రస్సే ఉండం, పత్తా ఉండం ఆ చుట్టుపక్కల మనము. ఇది నీ పందా, నీ పద్ధతి, నీ రిఫండ్ బత్తాయి బుర్రది. అక్కడ వాళ్ళంతా మీటింగ్ కి గ్యాదర్ అయింది ఎందుకు? కేవలం ఒక్క విషయం, ఏంటిది? నీట్ లీకేజ్ అయ్యింది, అలాగే సిబిఎస్ లో మార్క్ షీట్స్ అనేవి వేరే వేరేగా ఇస్తున్నారు. ఆ రెండింటిని బేస్ చేసుకుని ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ రాజీనామా చేయాలి. అదొక్క మాట కదా వాళ్ళు అడిగింది. మరి నువ్వెందుకు దేశాలు దాటి ఖండాలు దాటి వెళ్ళిపోతున్నావు? ఆ ఒక్క విషయం గురించి ఏమైనా మాట్లాడుతూ పోని నువ్వు నీ వీడియోలో అలాగా లాలించి బుజ్జగించి కాకుండా ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని గట్టిగా అనగలవా నువ్వు? అంటే ఇంకేమనుందా? మన బత్తాయి రసం పిండేస్తారనమాట అక్కడ. ఇది నీ బుద్ధి. దేశంలో జరుగుతున్నవి ఎలాంటి అక్రమాల గురించి మనం డోర్ మెదపు. సరే, ఇంకొకటి ఏమన్నా ట్వీట్ చేశాడు ఒకటి, పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మన దేశం గురించి అని చెప్పేసి దానికి పెద్ద లెక్చర్ ఇచ్చావు. మన దేశం గురించి మనం మాట్లాడుకోవాలి, పక్కోడి గురించి మాట్లాడడం ఎందుకంటే. సరే, బంగ్లాదేశీలు మా దేశంలోకి వచ్చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఇలా ఉంది అని తోటకూర మాటలు మాట్లాడేవి ఎందుకు నువ్వు? బంగ్లాదేశ్ వాళ్ళు కూడా నీకెందుకు, నువ్వు మూసుకుని కూర్చో అంటే నీ పరిస్థితి ఏంటి? ఖండాలు దాటేసి దేశాలు దాటేసి మాట్లాడవచ్చు మనం వాళ్ళని. ఇంకొకటి, ఆ ఫోటో ఒకటి వేసినావు నువ్వు, ఉమర్ ఖాలిద్ తో సౌరవ్ ఉన్న పిక్చర్ ఒకటి చూపించావు. సౌరవ్ గంగులీ ఎవరు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నువ్వే ఉన్నావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వాళ్ళ దగ్గర ఫోటో తీసుకోవు నువ్వు? అది కూడా తప్పే.
పోనీ ఆ ఉమర్ ఖలీద్ ఏమన్నా తీర్పు ఇచ్చేసిన తర్వాత దోషిగా ఉన్నాడా? ఇంకా అండర్ ట్రయల్ లోనే ఉన్నాడుగా. మనకి ఇవేం వద్దు, మనకి ముద్రేసామంది బీజేపీ, వేసేద్దాం, మన మతం మనకు జై కొడుతుంది. ఆ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా వావ్ సూపర్ అక్కడ అరే తెలుసుకోండి రా బాబు, ఫస్ట్ అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీని తీసుకొస్తున్నారండి. ఓకే, వీళ్ళ ముగ్గురికి కూడా ఆ పార్టీని అంటగడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పనిచేసిన డ్యూరేషన్ కూడా వేరే. అందరూ ఆ పార్టీ నుంచి వచ్చారు, ఒప్పుకుందాం. వాళ్ళందరూ ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ వెనకాల ఉన్నది ఆ పార్టీ అంటున్నారు. ఎవరైతే అభిజిత్ ఫౌండర్ ఉన్నాడో అతను ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీకి ఎవరు సపోర్ట్ అయినా చెయ్యొచ్చు, బట్ మా పార్టీలో నిర్ణయాలు అనేది మేమే తీసుకుంటాము, ఎవరి హ్యాండ్ ఉండొద్దని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ మనకి ఎవరైతే కేజ్రీవాల్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కేజ్రీవాల్ అయినా రావచ్చు, మద్దతు ఇవ్వచ్చు, బట్ దీనిలో ఇన్వాల్వ్ అయితే మేము ఊరుకోమని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇంకా ఆ పార్టీ వెనకాల నుండి చేసేది ఏంటిది? ఇంకొకటి, అందులో కూడా చాలా మంది ఆ పార్టీ వాళ్ళ ఉన్నారంటే ఆ పార్టీ వాళ్ళు వచ్చింది ఇద్దరు, మిగతా ఇద్దరు ఎవరంటే సిపిఐ పార్టీ వాళ్ళు. మరి దానిలో సగానికి మంది ఆ పార్టీ వాళ్ళు అని అంటున్నావు. అదే నువ్వు వెళ్ళి చూసేసి వచ్చావు అక్కడ. నువ్వు వెళ్ళి చూసేసి వాళ్ళందరి నెత్తి మీద నెంబర్లు రాసుకున్నామంట. వాళ్ళందరూ ఇక్కడ ఆ నుదుటిని రాసుకొచ్చారు, మేము ఈ పార్టీ అని చెప్పేసి నుదుటిని రాసుకొచ్చాం. ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు మనది. అదే వేరే వాళ్ళ మీద పడి వాగేయంటే అప్పుడు తీస్తావు చరిత్ర పూటలో. మనోళ్ళ గురించి మాట్లాడమంటే మాట్లాడవు నువ్వు. మనోళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మాటలు ముత్యాలైపోతాయి అనమాట. ఎక్కడ కింద పడి రాలిపోతే ఏరుకోవాలన్నట్టు చాలా ముద్దుగా మాట్లాడతావు. అదే వేరే వాళ్ళ మీద మాట్లాడాలంటే రయ్యమంటలు వేస్తావు అన్నట్టు. ఇది మన ఎథిక్స్ అనేవి ఇవి ఇలా తగలడ్డాయి అన్నట్టు. చూసే వాళ్ళు కూడా ఇట్లానే తయారయ్యారండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవచ్చు. అది నిజమైన పార్టీయా అబద్ధపు పార్టీయా పక్కన పెడితే వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటిదండి? ఏదైతే ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయో దాని మీద పోరాడుతున్నారు, నిరుద్యోగం ఉందో దాని మీద పోరాడుతున్నారు, అవినీతి ఉందో దాని మీద పోరాడుతున్నారు. వీటన్నిటి వల్లే కదా మన బతుకులు ఎలా తయారైంది. కనీసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళని ఎందుకు అట్లాగా వాళ్ళ ఒక దేశద్రోహులు అన్నట్టు ప్రొపగండా చేయడం ఎందుకు? అది డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి వస్తుందా రాదా అనేది అది సెకండరీ. అసలు అది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంత బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే పైనుంచి మీకు మూటలు బాగా అందుతున్నట్టున్నాయి. ఇది మన జర్నలిజం, ఇది మన ఎథిక్స్. ఇంకొకటి ఏమంటుందంటే ఈమె ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆ సిద్ధాంతాలనే ఫాలో అవుతున్నారు, ఆ పార్టీనే ఫాలో అవుతున్నారు అన్నారు. సరే, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. ఇప్పుడు మన పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవతల పార్టీలో నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళు ఎలా మనోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఎలాగ మన వాళ్ళు కాకుండా పోయారు? అర్థమవుతుందా? డైరెక్ట్ గా చెప్పుదాం అన్నట్టు. నిన్న కాక మొన్న మన హీరో సిమ్ రీఛార్జీల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో టీ వరకు మాట్లాడిన మహానుభావుడు ఉన్నాడు కదా, ఆ పార్టీ వాడితో పాటు కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మన పార్టీలోకి జంప్ అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ వాషింగ్ మిషన్ నిర్మా అయిపోయారు అనమాట. వాళ్ళందరూ మన దానిలోకి వస్తే పరిశుద్ధులు అయిపోతారు. వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రము వాళ్ళు ఇంకా ఆ మరక మంచిది కాదు, ఆ మరక వేసుకుని మన పార్టీలోకి వచ్చేసినా సరే మరక మంచిదే. ఆ మరక వేరే వాళ్ళకి లేకపోయినా సరే మనం రుద్దేస్తాం అన్నట్టు. బ్రష్ పెట్టి రుద్దేస్తాం. వీళ్ళు దేశద్రోహులు కాదా? మన పార్టీలోకి వచ్చారు కదా, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు దేశద్రోహులు కాదా? అంటే ఇంతకు ముందు అసెంబ్లీలో మరీ ఎండగట్టారు కదా మనల్ని. చాప కింద ఎర్రటి ఎండలో చాపేసి చేపను కట్ చేసి మరీ పడేసినట్టు వేసారు కదా ఎర్రగా. మరి ఇప్పుడు మన పార్టీలోకి వచ్చినంటే వాషింగ్ పౌడర్ బేబీస్ అయిపోయారు వాళ్ళందరూ. ఏమ్మా రమ్యకృష్ణ, సొంత పేరు కూడా చెప్పుకోలేము మనం. ఇన్ కేసు మనం సొంత పేరు చెప్పుకున్నా సరే బయట ఎవరికి కూడా మనం ఐడెంటిఫై అవ్వము. అది మనము ఒక్కటే మన జెండా, బత్తాయి జెండా. ఎవరైనా మనకే మన పార్టీకి అగెనిస్ట్ గా మాట్లాడారో ఇయ్యమంటే వెళ్ళిపోదాం అంతే. నిన్న కాక మొన్న మహానంది గురించి కూడా ఒక వీడియో చేసిందండి. నాకు ఒక డౌట్ ఏంటిదంటే, అక్కడ అంతమంది మగాళ్ళు అంతమంది ఆడాళ్ళు స్నానం చేస్తుంటే అందరూ కలిపే చేస్తున్నారు. ఆ కొలంలోనూ 2 కొలంలో కూడా అట్లానే కలిపేసి చేస్తుంటే ఈవిడ గారికి అలాగే ఆ వీడియో తీసేవాడికి కూడా ఆ ముస్లిం అబ్బాయి మాత్రమే కనిపించాడు. గ్రేట్. మనకు అలాంటివే దొరుకుతాయి అనమాట. స్పైస్ ఉంటారు, మనకి చాలా స్పైసీగా ఉండే స్పైస్ ఉంటారు కాబట్టి జస్ట్ అలాంటివి మాత్రమే దొరుకుతారు. సరే, మరి అదే ఆడవాళ్ళతోటి వేరే మగాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అక్కడ మ్యాటర్ ఏంటిది? ఆడవాళ్ళు ఉండే కొలంలో మగవాళ్ళు ఉండొద్దు, తప్పు. మరి ఈడొక్కడే దొరికాడా నీకు? మరి మిగతా వాళ్ళు ఎవ్వరు దొరకలే. ఇంకొక బ్యాచ్ ఉంటది, ఈమె సహోదరి, ఈ రాములమ్మకి అలియాస్ రమ్యకృష్ణకి సహోదరి ఒక ఆవిడ ఉంటది అనమాట. ఆల్రెడీ మాట్లాడాను కదా ఆవిడ గురించి. ఆమె కూడా అంతే. ఇప్పుడు ఈమె ఛానల్లో ఏదైతే ఈ ముస్లిమ్స్ గురించి క్రిస్టియన్స్ గురించి న్యూస్ వస్తుందో సేమ్ న్యూస్ అనేది వెంటనే ఆవిడ వచ్చేస్తుంది అనమాట. ఇది ఈవిడ పెద్ద బత్తాయి, ఆవిడ చిన్న బత్తాయి. ఈమె బతుకులు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేని వల్ల ఫామ్ అయింది, వాళ్ళు దేని మీద పోరాడుతున్నారు, అది ఏమి వద్దు మనకి.
అందులో ఉన్న వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అందరూ వాళ్ళనమాట. అది కూడా చాలా కలర్ఫుల్ మ్యాప్ వేస్తారు మీరు. మరి ఎక్కడ దొరికిందేమో మరి మీకు. చిన్నప్పుడు మేము బార్ చార్ట్స్, పై చార్ట్స్ వేసినప్పుడు ఐడెంటిఫికేషన్ కోసము ఆ కలర్స్ వేసుకుని ఉండేవాళ్ళం మ్యాథ్స్ లోను. గ్రాఫ్ షీట్స్ వచ్చినప్పుడు. మరి మీకు ఎక్కడ దొరికిందో అంత కలర్ఫుల్ ది. ఇంకా విచిత్రం ఏంటిదంటే నా ఐడియాలో నన్ను ఎవరు చూస్తున్నారో నాకు మాత్రమే తెలుస్తుంది. బట్ ఇక్కడ మాత్రము ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ కి తప్ప వీళ్ళకి తెలిసిపోతాయి ఫస్ట్ విషయాలన్నీ. అది గ్రేట్ అన్నట్టు. అది బత్తాయి పార్టీలో ఉన్న గొప్పతనం అది. అసలు నువ్వు మారవు ఇంకా. నీ జర్నలిజం ఎథిక్స్ ఇంతే. ఫస్ట్ నువ్వు రావు బయటికి, నువ్వు రావు ఆ స్టూడియోని వదిలి బయటికి రావు. ఎప్పుడో ఆ రోజు కూడా బయటకి ఎందుకు వచ్చావంటే ఫేమ్ అవ్వాలి నేను. ఫేమ్ అవ్వాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వేరే జర్నలిస్టు ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసింది కాబట్టి ఆమెకి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి నేను అట్టు బయటకు వెళ్ళావు నువ్వు. లేకపోతే నువ్వు ఎందుకు వెళ్తావు? అసలు మన చర్మం కందిపోదు, సొంతూరు మమ్మీ మనము. ఇది అన్నట్టు. అసలు విషయం మనకొద్దు. వాళ్ళు ఎందుకు అక్కడ మీటింగ్ అరేంజ్ అయ్యారో అదొద్దు. వాళ్ళు దేని మీద పోరాడుతున్నారో అదొద్దు. దానికి మనం సపోర్ట్ ఇద్దామా? వద్దు. మనకు తెలిసిందల్లా ఏంటిది? వాళ్ళని ఎట్లా బ్యాడ్ చేయాలి. మన ఇంట్లో జరిగితే ఆ నీట్ పేపర్ లీక్ అయ్యి ఆ చనిపోయిన పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు చూడండి, అది మన ఇంట్లోనో మన కుటుంబ సభ్యుల్లోనో మన స్నేహితుల్లోనో మన చుట్టాల్లోనో ఎవరైనా ఉంటే ఆ బాధ మనకు తెలిసేది. మనకు తెలిసి ఆడవదు. మనం అక్కడ వరకు చదువుకోం కదా. వాళ్ళ బాధ మనకు వద్దు. క్వశ్చన్ చేస్తాం లాస్ట్ లో ఇలాగా తప్పు కదండి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఆ బత్తాయి కాస్త ఆ తీగ మన మెడకు చుట్టుకుంటుంది కదా. అందుకనే మనం మాట్లాడము. సో ఇది మనం చెప్పేది అన్నట్టు. నిజాలు మాట్లాడొద్దు. నిజాల గురించి ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళు గొంతు నొక్కేద్దాము. లేకపోతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ చేసేద్దాం. ఇంకొకటి ఏమన్నావు? ఆడవాళ్ళకి 50% రిజర్వేషన్ ఉండాలి. వాళ్ళ పార్టీలో ఎవరు ఆడపిల్లలు కనిపించట్లేదు అంటే ఆడపిల్లల రూపంలో మగపిల్లలు తిరుగుతున్నారు అంటే నిన్నేదన్నంటే ఆడ రూపంలో ఉన్న ఇంకొక ఓడేదన్నా తగిలిచ్చి నిన్నేమనంటే ఊరుకుంటావు నువ్వు? ఉండగలవా? ఇంకొకటి ఏంటిది? ఆల్రెడీ ఆ ఫౌండర్స్ అనేవాళ్ళు చెప్పారు మా పార్టీలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు వెనుకుంటూ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వస్తే ఈ ట్రోల్స్ చేస్తారు. అసలు మన ఐటీ సెల్ ఉంది కదా, మన ఐటీ సెల్ బయటకు వచ్చిందంటే భయానకం అన్నట్టు బేభత్సం సృష్టించేస్తారు. కాబట్టే వాళ్ళ ఆడపిల్లలకు రక్షణగా ఉండాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా దీనిలో మగవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆడపిల్లలు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి డైరెక్ట్ ఫౌండరే చెప్పాడు. వినలేదా? ఏనం మనము అరే ఇంటి నిజాలు బయటకు వచ్చేస్తా కదా. ఎలాగా మన కట్టుకథలు చెప్పడానికి ఉండదు కదా ఇక్కడ. అవన్నీ వింటే మీటింగ్ అయిపోయిన తర్వాత విజువల్స్ కాదు, మీటింగ్ జరిగేటప్పుడు మీటింగ్ ముందున్న విజువల్స్ వేస్తే కొంచెం కాకపోతే కొంచెమన్నా నమ్మకం ఉంటుంది మనకి. రమ్యకృష్ణ అక్కయ్య మారక్కాయ్ ఇప్పటికన్నా